94లో మరి రావులపాలెంలో కాపు తెలగ బలిజ ఒంటరి కులాల తమ డిమాండ్ కోసం ముఖ్యమంత్రిని కలిసే సందర్భంలో లాఠీ చార్జ్ జరిగితే ఆ లాఠీ చార్జ్ ఎక్కడైతే రక్తం చిందిందో ఆ రావులపాలెంలోనే కాపు అయితే కదిలిరా అని చెప్పి నినాదం ఇచ్చి ఆ మీటింగ్లో ప్రధాన వక్తగా ముఖ్య అతిథిగా విచ్చేసి రావులపాలెం మీటింగ్లో ఒక గర్జన చేశారు. ప్రభుత్వం నా యొక్క డిమాండ్లు స్పందించకపోతే నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఏకైక వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఒక పంచాయతీ బోర్డు మెంబర్ రిజైన్ చేయమంటే 100 సార్లు ఆలోచించే వ్యవస్థలో ఉన్నాం. ఒక మున్సిపల్ కౌన్సిలర్ పదవి రిజైన్ చేయమంటేనే 100 సార్లు అటువంటి వ్యక్తి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించి ప్రభుత్వం స్పందించకపోతే రాజీనామా చేసి తర్వాత ధర్నాలు, రాక్షారోకోలు, బహిరంగ సభలు, చివరికి కిర్లంపూడి నుంచి తిరుపతి వరకు కూడా సైకిల్ యాత్ర మే నెలలో మండు టెండల్లో ప్రయాణించి ఆయనతో పాటు ప్రయాణించిన వ్యక్తులుగా ఆ మండు టెండల్లో 3000 పైగా 3600 చిల్లర కిలోమీటర్లు మరి ప్రయాణించి అనేక బహిరంగ సభల్లో మాట్లాడి చైతన్యం చేసి ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఇదే పాత ఇంట్లో అక్కడ కిర్లంపూడిలో మరి పెద్దలు పద్మనాభం గారు వారి సతీమణి కుటుంబ సభ్యులతో సహా అమర నిరాహార దీక్ష చేసిన సందర్భాన్ని మీ అందరికీ మనవి చేస్తున్నా. 6 రోజులు పూర్తయింది, ప్రభుత్వం స్పందించట్లేదు. 7వ రోజున ప్రభుత్వం దీక్ష భగ్నం చేస్తే వారు ఒక్క మాట చెప్పారు. పేరు నాని గారిని కూడా వారి యొక్క స్థానంలో కూర్చోవలసి కోరుతున్న వారిని కూడా. కాబట్టి ఆ 7వ వారికి నివాళులు అర్పించ కోరుతా ఉన్నాం. పేరు నాని గారు గౌరవ మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు. కాబట్టి ఆ 7వ రోజున ఉదయం దీక్ష ప్రభుత్వం భగ్నం చేస్తాను ఒక ఇంటిమేషన్ వచ్చింది. పెద్దలు పద్మనాభ గారు ఒకటే చెప్పారు, యనమల కృష్ణుడు గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. యనమల కృష్ణుడు గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఏ లక్ష్యం కోసమైతే మనం పోరాటం చేసి ప్రాణాలు అర్పణ చేయడానికి సిద్ధపడ్డామో ఆ లక్ష్యం భగ్నం అయితే మనం ఉండిన ఉపయోగం లేదు. కాబట్టి మనం ఏ దీక్ష ప్రభుత్వం దీక్ష భగ్నం చేసే చర్యలు ఉపక్రమిస్తే మనం అందరూ కూడా ప్రాణత్యాగాలు చేయాలని చెప్పి సైనేడు గులికలతో 7వ రోజున కూర్చున్న సంఘటన మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇవాళ దీక్షలు ఏ రకంగా జరుగుతున్నాయో మీకు తెలుసు. కానీ ప్రాణత్యాగానికి కుటుంబాన్ని కూడా పనంగా పెట్టినటువంటి వ్యక్తి చిన్నిమిల్లి వెంకటరాయుడు గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. మరి ఆ రోజున చిన్నిమిల్లి వెంకటరాయుడు గారు, వసంత్ కుమార్ గారి పెద్దలందరూ వచ్చారు. ఆ రోజు స్పందించి జీవో నెంబర్ 30 ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో కూడా ఒక మాట అడిగారు ప్రభుత్వం, అయ్యా మీ కాపు తెలగ బలిజ ఒంటరి కులాలే కాదు, చిన్నిమిల్లి వెంకటరాయుడు గారు పైకి రండి, రిజర్వేషన్ కోసం అడుగుతున్నారు. ముస్లింస్ ఇతర వర్గాలు ఉన్నాయి, ఇంకా 14 కులాలు. 14లో 4 కులాలు మనకైతే 5 కులాలు మన అయితే 9 కులాలు బయట వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇద్దాం అనుకుంటున్నాం. పద్మనాభం గారు మీ అభిప్రాయం తెలియజేయండి, ఈ జీవోలో పెట్టమంటారా మానేయమంటారా అని చెప్పి. అక్కడ కూడా పద్మనాభం గారు ఒకటే అన్నారు, మాతో పాటు ఆయా కులాలకు రిజర్వేషన్ ఇస్తే మేము మొట్టమొదటిగా సంతోషించే వ్యక్తులు అని చెప్పి ముస్లింలకు మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి, జీవో నెంబర్ 30 ద్వారా స్వాధించిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పేసి. ఎందుకంటే మిగతా కులాలకు కూడా అంకునార్పణ జరిగింది. మరి అదే సందర్భంలో మా డబ్బున్న కాపులకి వద్దు, పేద వర్గాలకి పేద కుటుంబాలకే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా అక్కడ కూడా నొక్కి వక్కానించిన వ్యక్తి. కాబట్టి ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి ఉద్యమకారుడైన సామాజిక స్పృహ. ఈ ఒక్క ఉద్యమే కాదు, కాపు తెలగ బలిజ ఉద్యమే కాదు, ఇందాక పెద్దలు నరసింహ గారు చెప్పారు, ఉత్తరకంచి ఉద్యమం కానీ, ఏలేరు రైతుల ఉద్యమం కానీ, విద్యుత్ ఛార్జీల ఉద్యమం కానీ అనేక ఉద్యమాలు వారు చేసిన సంఘటన. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సామాజిక ఉద్యమాల నాయకుడైన ఒక కుల ఉద్యమ నాయకుడు కాదైనా. సమాజం అంటే అన్ని కులాల సమూహం, అన్ని కులాల్లో అసమానతలు తొలగించిన వాడే సామాజిక ఉద్యమ నాయకుడు. ఆ అసమానతలు తొలగించడానికి పోరాటం చేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి పోరాట యోధుడు. అలాగే 2016, 17లో కూడా ఉద్యమం చేసేవి. ఆ రకంగా కూడా ప్రభుత్వాన్ని దిగి వచ్చి తన ఇంటికాడే రప్పించి
కాపులకి జీవోలు ఇవ్వడంతో పాటు కమిషన్ ఏర్పాటు చేయడం కాటు కాపులకి ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయడంలో అనేక విషయాలు ఇప్పుడున్నటువంటి తరానికి తెలియదు. ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. ఈ రోజున కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారంటే అది ముద్రగడ పద్మనాభం గారు చెప్పి మనం చేస్తా ఉన్నాం. కాపులకి ఏటా 1000 కోట్లు బడ్జెట్లో కేటాయించారంటే అది ముద్రగడ పద్మనాభం గారని మనం చేస్తా ఉన్నా. శాసనసభలో బీసీఎఫ్ కేటగిరీలో కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకి 5% రిజర్వేషన్ కొయ్య మురళి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కొయ్య మురళి గారు పద్మనాభం గారని మనం చేస్తున్నా. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ లో 5% రిజర్వేషన్ ప్రకటించారంటే అది ముద్రగడ పద్మనాభం గారికి మనం చేస్తున్నా. కాపులకి విదేశీ విద్య ఇచ్చారంటే అది ముద్రగడ పద్మనాభం గారు అని చేస్తున్నా. కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకి మొట్టమొదటిసారిగా మరి హాస్టల్లో ఫీజులు కల్పించారంటే అది ముద్రగడ పద్మనాభం గారు అనుమతి చేస్తా ఉన్నా. కాపులకి జీవో ఇస్తూ జీవో నెంబర్ 30 ద్వారా మరి రిజర్వేషన్ కల్పించారంటే ముద్రగడ పద్మనాభం గారు మనం చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యం కాపుల యొక్క ఆత్మ గౌరవాన్ని తగౌరవంగా తల ఎత్తి నిలబెట్టాడంటే అది కూడా ముద్రగడ పద్మనాభం గారు అని మనం చేస్తున్నాం. ఎందుకంటే తుని సంఘటనలో రైలు యొక్క దగ్ధం జరిగింది. మరి రైలు దగ్ధం జరిగినప్పుడు ఆ రోజున రాజస్థాన్లో గుజ్జర్లు యుద్ధం రిజర్వేషన్ చేస్తున్నారు. గుజరాత్లో పటేల్ వారు వాళ్ళు కూడా రిజర్వేషన్ చేస్తున్నారు. హర్యానా ప్రదేశాల్లో జాట్లు యుద్ధం వాళ్ళు కూడా రిజర్వేషన్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఢిల్లీ నుంచి మాకు కూడా ఫోన్లు చేశారు. ఆ ఫోన్లు వారు అడిగినది ఏంటంటే మేము దేశాన్నే ఇటు ఉద్యమం చేస్తున్నాం కానీ మేము ఏదో రైలు రోకోలు రాస్తా రోకోలు చేస్తున్నాం. ఒక దేశాన్ని మీరు కాపు దళిత ఒంటరి కులాలకు ఆకాంక్ష ఇంత తీవ్రంగా ఉందని చెప్పేసి ఢిల్లీ వీధుల్లో ఎలుగెత్తినటువంటి సంఘటన ఒక ముద్రగడ పద్మనాభం గారి మనం చేస్తూ ఉన్నాం. అందుకే ఆ ప్రస్తావన వల్లే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 10% రిజర్వేషన్ వచ్చిందంటే అది ముద్రగడ పద్మనాభం యొక్క చలవని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా కూడా లాయర్ రజనీ గారు వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడే దృష్టిలో పెట్టుకోండి. ఆయన ఒక పోరాట యోధుడు, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. ఎవరినైనా తన ఇంటికి వస్తే ఆ మర్యాదలో కూడా అంత మర్యాద ఇచ్చినండి. అలాగే తిట్టులో కూడా అంత అందంగా తిట్టినటువంటి వ్యక్తి. తిట్టు కూడా గౌరవంగానే ఉంటుంది, ఆ మర్యాదలో కూడా అలాగే ఉంటుంది. అలాగే ఆయన ఇంటికి వచ్చిన అతిథుల్ని కారు దగ్గర దిగి వరకు కారు ఎక్కి వరకు కూడా మర్యాద ఇచ్చినటువంటి వ్యక్తి. అదే రకంగా ఇతర వర్గాలను కూడా తనతో కలుపుకున్న వ్యక్తి. ఇందాక పెద్దలు చెప్పారు, అంబేద్కర్ గారి విగ్రహాన్ని కాపుల యొక్క నడి వీధిలో పెట్టిన వ్యక్తి. మండల ప్రజాపరిషత్ ఎన్నికల్లో ఒక ఎస్సీని మండల ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి. పత్తిపాడులో ఒక బీసీని మరి మండల ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి. సామాజిక ఇక్కడ అందరూ అనుకున్నటువంటి కాపుదే కాదు, అన్ని వర్గాల్ని అన్ని కులాలకి ఎవరికి ఏ కష్టం ఉన్నా తనదైనటువంటి స్వయంలో స్పందించిన వ్యక్తి అటువంటి ముద్రగడ పద్మనాభం గారికి ఈ రోజున మనందరి సమక్షంలో మరి వారు లేరనేది మేమైతే జీర్ణించుకోలేకపోతున్నాం. ఎంతే వారితో ప్రయాణించిన వ్యక్తులుగా ఆ ఊహే మాకు అందట్లేని పరిస్థితి. ఆయన మామూలుగానే తిరిగి వస్తారని చెప్పి అనుకున్నాం కానీ తిరిగి ఈ రకంగా మనం పెట్టుకుంటాం అనేది మా ఊహకు అందంగా ఉంది. ఏది ఏమైనా అటువంటి నాయకుడి యొక్క సాహచర్యంలో మేము అందరూ పనిచేసాం. ఉద్యమాల్లో మరి తిరిగినటువంటి వ్యక్తిగా, ఒక పోరాట యోధుడుగా ఈ మనందరి హృదయాల్లోనూ చిరంజీవిగా చిరస్మరణీయంగా ఎప్పుడు నిలిచి ఉంటారని చెప్పి మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ, వీరుడా నీకు సెలవు, నీ యొక్క కార్యక్రమాలు ఎప్పుడు కూడా మా హృదయాల్లో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ, పోరాట యోధుడు, సామాజిక ఉద్యమవేత్త ముద్రగడ పద్మనాభ గారు మీ అందరి తరపున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. జోహార్ ముద్రగడ పద్మనాభం, జోహార్ ముద్రగడ పద్మనాభం, జోహార్ ముద్రగడ పద్మనాభం. గణేశ్వర రాంబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కాపు చేసి